నేను మీ చిలుక కీర్తన. ఈరోజు కొత్త బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చలో లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత డెక్షా తీసుకుందాం. ఆయిల్ నాకు సరిపడంత ఆయిల్ వేసుకుందాం. నేనైతే 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కాక నేనైతే ఒకటి బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, లవంగం తీసుకున్నాను. మనకి దాల్చిన చెక్క కూడా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసేసాను. ఆయిల్ వేడైపోయింది, వేసేసిన తర్వాత సో ఆయిల్ వేడెక్కాక నేను పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసేసాక ముందుగానే ఏంటంటే ఆనియన్స్ నేనైతే కొన్ని కోసి పెట్టుకున్నాను. హాఫ్ ఆనియన్స్ వేయాలి, మిగతా హాఫ్ నేను తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ హాఫ్ ఆనియన్స్ వేసుకున్నాం. వేసి తర్వాత సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ కూడా వేసేస్తాను, ఎందుకంటే మనం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా ఉడికిపోతుంది. సో సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనము జరుపుకొని కలుపుకుందాము. 3 minutes మనం దీన్ని ప్లేట్ ఇప్పుడు వాటర్ వచ్చాక మనం ఇందాక నేను కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నాను చెప్పాను కదా, ఆనియన్స్ వేసేసుకున్నాం. సో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎందుకు వేసానంటే మనకి గ్రేవీ మంచిగా అవ్వడం కోసం నేను ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకున్నాను అన్నమాట. సో ఆనియన్స్ వేసుకున్నాక మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. సో ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా మనం గ్యాస్ సిమ్లో పెట్టి మనం వెయిట్ చేయాలి. తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ఆనియన్స్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మనం ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత మంచి గ్రేవీ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనకు అంటే ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు మనకు అంటే కొంతమంది వాటర్ అట్లా పోస్తారు. వాటర్ పోస్తే కదా మనం ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఇలా ఉడికాక నేను టొమాటోస్ తీసుకున్నాను కట్ చేసి. ఆ టొమాటోస్ కూడా వేసేస్తాను. టొమాటోస్ వేసాక దీన్ని మళ్ళీ గరిటెతోని మళ్ళీ కలుపుకుందాము. తర్వాత మళ్ళీ ఒక 2 to 3 minutes క్యాప్ పెట్టేసుకొని టొమాటో కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు నేను చికెన్ మసాలా వేస్తా. సో చికెన్ మసాలా వేసాక కొత్తిమీర వేసుకోవాలి. సో చికెన్ ఈజ్ రెడీ. నాకైతే ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో మా పాప ఇప్పుడు తింటుంది, ఎలా ఉంటుందో చెప్తుంది. ఎలా ఉంది మహిమా? సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.